We'll talk about tipsy tales with Dr. Akineni. How? Tell me your days with Akineni, the senior. చెప్పండి. అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు దాదాపుగా ఒక 25 సంవత్సరాల పరిచయం. మొట్టమొదటిసారి నేను ఎప్పుడు కలిసానంటే ఆయన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్కి ఒక కార్యక్రమానికి ఇన్వైట్ చేద్దామని నేను ఆయన కలిశాను. అప్పుడు యూఎస్లో కలిసారా? కాదు, ఇండియా వెళ్ళి ఆయన కలిశాను అనమాట. ఇండియా వెళ్ళి కలిసిన తర్వాత ఇట్లా మాకు కార్యక్రమం జరుగుతుంది, మీరు తప్పనిసరిగా చీఫ్ గెస్ట్కి రావాలంటే మీరు ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు చూద్దాము అన్నాడు. కాదండి మీరు వస్తానంటే మేము కన్ఫర్మ్ చేసుకుంటామంటే సరే నేను ఆలోచించి చెప్తా అని చెప్పి నాకు 3-4 డేస్లో సరే మీరు ప్లాన్ చేసుకోండి వస్తానని చెప్పారనమాట. అప్పుడు వచ్చినప్పుడు అక్కడ చీఫ్ గెస్ట్గా కలిసిన దగ్గర నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది, చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమం. అప్పటి నుంచి కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. నేను బాగా ఆయనలో చూసి అడ్మిరేషన్లో పడిపోయింది ఏంటంటే నాట్ బికాస్ ఆఫ్ హిజ్ యాక్షన్, ఆఫ్ కోర్స్ ఈజ్ గ్రేట్ యాక్టర్. అసలు సినిమాలు చూస్తూ ఉంటాం కానీ అంత పెద్ద దాంట్లో డీప్గా దాని గురించి ఆలోచించడం, ఆయన ఎన్ని స్టెప్స్ వేశారు, ఎవరితో యాక్ట్ చేశారు, ఈ గొడవ ఉండదు మనకి. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు, ఆయన తెలిసింది అంతా కూడా. నాకు అర్థం కాదు ఏంటంటే ఆయన చదువుకోలేదు కదా, చాలా మినిమం నా ఎడ్యుకేషన్ డిగ్రీ. అలాంటి ఆయనే చెప్తూ ఉండేవారు, నాకు నమస్కారం పెట్టే సంస్కారం కూడా తెలీదు. నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆ ఫీల్డ్లో అన్ని ఎత్తుపల్లాలు చూసి అక్కడ తట్టుకోవడం అంటే అది సాధారణమైన విషయం కాదు. అది తానే ఒక రాయిని శిల్పిగా మార్చుకున్నటువంటి, ఒక శిల్పంగా మార్చుకున్నటువంటి శిల్పి ఆయన. ప్రతిదీ నేర్చుకోవటమేగా, చదువు లేదు. తర్వాత యాక్షన్లో అని పౌరాణిక నాటకాలు అవి వేస్తాం, రంగస్థలం మీద వేసేవారు, కానీ అసలు సినిమా ఫీల్డ్ అంటే అసలు ఏం పరిచయం లేదు ఆయనకి. అలాంటిది వెళ్ళి అక్కడే ఉండి అంత సాధించారంటే దానికి నేను గమనించింది ఏంటంటే కేవలం క్రమశిక్షణ, కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం. నేను చేయగలను, ఏదైనా చేయగలను, నేను ఇక్కడే సాధించాలి, ఓడిపోయినా పర్లేదు, మళ్ళా పడుతూ లేస్తూ ఈ ఫీల్డ్లో నిలబడాలి అనేంటి ఆ కఠోరమైనటువంటి దీక్ష ఉంటుంది చూసారా, అది ఆయన్ని అంత స్థాయికి తీసుకెళ్ళింది. నటుడుగానే కాకుండా ఆ తర్వాత మరి అన్నపూర్ణ స్టూడియోస్ కట్టడం హైదరాబాద్లో. అప్పుడంతా ఏముండదు మీకు తెలుసు కదా, అక్కడంతా రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు. అలాంటి దాన్ని ఒక సస్యశ్యామలంగా చేసి ఒక స్టూడియో కట్టాలనే విజన్తో ఆయన వచ్చి ఆ ఫీల్డ్ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన. అలాంటి కృషితో ఆయన ఉన్నారు కాబట్టి ఆ జీవితం నన్ను బాగా ఆకర్షించింది. ఆ తర్వాత ఆయన కూడా నాగేశ్వరరావు కూడా మీకు తెలిసి ఉండదు బహుశా, ఎవరిని దగ్గర రానివ్వరు అంటే రిజర్వేషన్స్ అనే కాకుండా ఆయన గమనిస్తారనమాట. ఈ మనిషిని అసలు ఆవిలిస్తే పేగు లెక్క పెడతా అంటారు కదా, అట్లా కాకుండా ఈయన అసలు ఏమిటి, వీళ్ళు ఎందుకు మనకు దగ్గర అవుతున్నారు, వాడికి ఉన్నటువంటి స్వార్థం ఏమిటి, ఫోటోల కోసం ఆ శాలువలు కప్పడం, ఈ దండలు వేయటం, ఈ గొడవలు కాకుండా మనిషిని మనిషిగా మనం ఎప్పుడైతే అభిమానిస్తామో, గౌరవిస్తామో, ప్రేమిస్తామో అవతల వాళ్ళు గమనిస్తారు. అది నన్ను బాగా దగ్గర చేస్తుంది ఆయనకి. ప్రతి సంవత్సరం ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా కలుస్తూ ఉండేవాడిని ఆయన్ని. మీరు అన్నట్టుగా సరే మీ ఆల్కహాల్ మూమెంట్స్ అన్నారు కదా, ఆ ఇంటి దగ్గరే భోంచేస్తూ ఉండేవాళ్ళం, డిన్నర్ ఆయనతో పాటు కలిసి చేసాం, అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండేవాళ్ళం, చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉండేవాళ్ళం. నేను వెళ్ళినప్పుడు ఆయన టైం అంతా కూడా పాపం ఎంత టైం ఉండే అంత టైం కేటాయిస్తూ ఉండేవారు. ఓ రోజు ఎట్లాగే ఇంటి దగ్గరే భోంచేస్తున్నాము, నేను ఆయన ఇంకెవరు లేరు, ఫ్యామిలీ ఉన్నారు. భోంచేస్తుంటే భోంచేసే ముందు ఆయన ఏం తీసుకుంటారు మీరు అన్నారు. వాటర్ తీసుకుంటా అన్న. వాటర్ సరే, వాటర్ ముందు ఏం తీసుకుంటారంటే ఇంకేం అవసరం లేదన్న. కాదు ఏంది మరి వైన్ తీసుకోరా అన్నారు. లేదండి వైన్ అలవాట్లేదన్న. అలవాట్లేదా లేదన్న. మీకు ఎవరు చెప్పారు నాకు తెలీదు, వైన్ అనేది చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పి వైన్ ఎలా తయారు చేస్తారు, వైనరీస్, ఏ వైనరీస్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటివి, ఒక ద్రాక్ష పండుని మనం ఎంతకాలం రైప్ చేసి ఎప్పుడు దాన్ని ప్లక్ చేసి ఎప్పుడు ఎంతకాలం దాన్ని ఫెర్మెంట్ చేసి ఏ విధంగా బాటిల్ చేయాలి, బాటిల్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా స్టోర్ చేయాలి, దానివల్ల దాంట్లో ఫెర్మెంటేషన్ వల్ల దాని టేస్ట్ ఏ విధంగా మారుతుంది, కాలిఫోర్నియా వైనరీస్ ఎట్లా ఉంటాయి, ఫ్రెంచ్ వైనరీస్ ఎలా ఉంటాయి, ఇటలీ వైన్ ఎలా ఉంటుంది, ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి వైన్ అంతా కూడా ఒక 30 minutes ఆయన నాకు పాఠం చెప్పారు. నాకు ఆశ్చర్యం, నేను అసలు ఏం మాట్లాడాలి ఆయనతో, వింటా ఉన్నా అనమాట.
అన్న తర్వాత మీరు ఏమన్నా డాక్యుమెంట్స్ ఏమైనా చూస్తారా అన్న. చూడండి అన్నారు. మరి మ్యాగజైన్స్ ఏమైనా చదువుతారని చదవను. మరి ఇంత నాలెడ్జ్ మీకు ఎట్లా వైనరీస్ మీద అంతా ఎట్లా గ్యాదర్ చేశారంటే ఆయన నవ్వి అన్నాడు, ఇప్పుడు మన ఇద్దరం 2-3 గంటల నుంచి మాట్లాడుతున్నాం కదా, మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడింది అంతా వింటున్నాను నేను, కానీ అంతా నాకు అవసరంలా. మనకి పల్లిపట్టుల్లో తాలు తప్ప తీసేయటం అంటారు కదా, ఒడ్లు జరిగినప్పుడు దానిని తీసినప్పుడు, అట్లా మీరు మాట్లాడిన దాంట్లో కావలసిందంతా ఇంపార్టెంట్ నేను స్టోర్ చేసుకుంటున్నా, మిగిలిందంతా నాకు అది స్టోర్ అవ్వదు లోపల. అట్లా మీలాంటి మిత్రులు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళ రంగాల్లో ప్రముఖులు. వైద్య శాస్త్రం గురించి కానీ, విజ్ఞాన శాస్త్రం గురించి కానీ, ఎనీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గురించి కానీ చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాను నేను. అది తీసుకుని స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు రీప్రొడ్యూస్ చేస్తానని అని చెప్పి నేను వైన్ తీసుకోనంటే నన్నేం బలవంతం చేయలేదు, కానీ చెప్పారనమాట. నేను కూడా తాగేవాడిని కాదు. అమ్మకి నేను వాగ్దానం చేశాను, ప్రతిజ్ఞ చేసి ముందుగా చెప్పాను నేను ఆవిడకి, సినిమా ఫీల్డ్కి వెళ్తానంటే ఏడ్చారు అందరూ ఇంట్లో, నువ్వు వెళ్ళిపోతే చెడిపోతావు, తాగుడు తందనాలు అందరూ అంటే మా అమ్మకి ఒట్టేసి చెప్పాను, నేను అట్లాంటి చేయనమ్మా అని. నేను చివరి వరకు నాకు ఆరోగ్య సమస్య వచ్చేంత వరకు నేను ఎప్పుడు తాగలేదు అసలు. కానీ డాక్టర్ల సలహా మేరకు నేను ఒక పెగ్గు తీసుకోమని చెప్పారు. అది కాబట్టి నేను తీసుకుంటాను, అంతేగాని ఇది ముందుగా తీసుకుంటున్నా కానీ వేరే విధంగా తీసుకుంటాను. వాట్ ఇస్ హిస్ ఫేవరెట్ డ్రింక్? రెమీ మార్టిన్. ఇంకోటి కూడా చెప్పారండి, మీరు రెమీ మార్టిన్ ఇంతకాలంగా తీసుకుంటున్నా కదా, మీరు చెప్తే నమ్మరు, నేను ఎప్పుడు కూడా నా డబ్బులతో రెమీ మార్టిన్ కొనవలసిన అవసరం కలగలేదు అన్నారు. అంటే ఏంటి, ఎట్లా తాగుతారంటే మిత్రులందరూ తీసుకొస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది, అందుకని అది ఎంత ఖరీదో కూడా నాకు తెలియదు, అది మొదటి నుంచి అలవాటు కాబట్టి అదే తీసుకుంటున్నానని చెప్పారు. That is so interesting. Tell me, what is it that nobody knows? When you and Dr. Akineni sat down, right? What మీరు ఏం మాట్లాడుకునే వాళ్ళు? Like what was movies would probably not be a conversation. What did you guys talk? అంటే ఆయనకి సోషల్ అవేర్నెస్ బాగా ఎక్కువ, బాగా అన్ని విషయాల్లోనూ, సామాజిక పరంగా, రాజకీయంగా, అలాగే సినిమాల పరంగా. సినిమాల్లో కూడా చెప్తూ ఉండేవారు ఏం జరుగుతుంది, ఇన్సైడర్ స్టోరీస్ చెప్పేవాళ్ళ, గాసిప్స్ ఏమని చెప్పేవారా? గాసిప్స్ కూడా చెప్తూ ఉండేవారు. మనం చెప్పుకోవడానికి బాగుండవు, కానీ కొన్ని చెప్పేది ఏంటంటే, ఆయన చిట్టపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట ఉంది కదా, ఆ పాట అసలు మీరంతా అసలు నాగేశ్వర ఎరగదీసేస్తున్నాడు హీరోయిన్ అనుకుంటారు, మా బాధలో వర్ణనాతీతం. వాళ్ళేమో వర్షానికేమో నీళ్లు కావాలి కదా పైనుంచి, మరి కృత్రిమంగా తయారు చేయాలి కదా వాటర్ని. అదంతా కూడా వాటర్ అప్పుడు వాటర్ స్కేర్సిటీ అయితే వీళ్ళేమో మురికి నీళ్ళు తీసుకొచ్చి కొట్టేవాళ్ళు, ఆ వాసన చచ్చిపోయేవాళ్ళు. మీరేమో అసలు ఏమి ఎరగదీస్తే డ్యాన్స్ అంటారు. అట్లా జరుగుతూ ఉంటాయి, మీరు చూసేది ఒకటి, మేము అనుభవించేది ఒకటిగా ఉంటుంది అక్కడ అని చెప్తూ ఉంటారు అనమాట. అట్లా ఆయన సినిమా రంగం గురించి ఓపెన్గా చాలా గొప్ప విషయం ఏంటంటే, ఆయనకి అన్నీ గుర్తుంటాయి. 90 సంవత్సరాల వయసులో కూడా, ఆయనకి 89th బర్త్డే ఇక్కడ డాలస్లో చేసాం, అతి వైభవంగా, అతి ఘనంగా. అప్పుడు 4 రోజులు మన ఇంటి దగ్గర ఉన్నారు ఆయన. ప్రపంచంలో ఏ నటుడికి జరిగినటువంటి గౌరవం అది మనం ఆయనకి ఇవ్వగలిగామనే సంతృప్తి మాకు మిగిలింది. ఎట్లా అంటే, ఆయన మీద ఒక కమ్మెమరేటివ్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసాం ఇక్కడ. తర్వాత ఆయన అప్పుడు నేను తానా ప్రెసిడెంట్గా ఉన్నాను. ఒకవైపు ఏమో కాయిన్ మీద, బ్రాంజ్ కాయిన్ మీద ఒకవైపు నాగేశ్వరరావు పిక్చరు, ఒక పక్కేమో తానా లోగో వేసి ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాం అనమాట. ఆ విధంగా ఒక 89 కాయిన్స్ తయారు చేసాం. 89 చేసిన తర్వాత ఆయన చూశారు కాయిన్, మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూపిస్తే, బాగున్నాయి, ఎన్ని చేశారు అన్నారు. 89 అన్నారు. అదేంటి, ఇంకొద్ది ఎక్కువ చేయిస్తే పోయేది కదా అన్నారు. ఎక్కువ చేస్తే దాని వాల్యూ ఉండదు, మీది 89th బర్త్డే కాబట్టి 89 చేయించామంటే, మీకు ఎన్ని కావాలి దీంట్లో అన్నారు. అంటే ఏముందండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 10 ఉంటే సరిపోతాయి. అంటే మీరు పని చేయండి, మీకు కావాల్సింది తీసుకుని మిగిలినన్ని నాకు ఇవ్వండి, నేను మా కుటుంబ సభ్యులందరికీ ఈ కాయిన్ ఇస్తాను, నేను అందరికీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్కి, అతి ముఖ్యులు అనుకున్న వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర భద్రపరచమని చెప్తాను, చాలా అద్భుతంగా చేశారు ఇది అని చెప్పి ఆయన మెచ్చుకున్నాను అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మన ఇంటి దగ్గర నుంచి ఆయన ఊరేగింపుగా తీసుకెళ్ళి ఒక బ్యాంక్వెట్ హాల్ దగ్గర దాకా తీసుకెళ్ళిన తర్వాత దిగమన్నా అనమాట. ఆ బ్యాంక్వెట్ హాల్ దాకా తీసుకెళ్ళడం కూడా ఎట్లా అంటే, పోలీస్ ఎస్కార్ట్ పెట్టి ఈ రెడ్ ట్రాఫిక్ లైట్స్ అన్నీ కూడా ఆపేసి
అంటే రెడ్ లైట్స్ కూడా మనం వెళ్ళిపోయేట్టుగా తయారు చేసి సెక్యూరిటీ పర్మిషన్ తీసుకుని ఆఫ్ చేయొచ్చు కోర్స్ కదా. చేసాం కదా. చేసిన తర్వాత ఆయన ఆశ్చర్యపడి ఒక రాష్ట్రపతికి ఈ జరిగే ఏంటి గౌరవంలాగా ఆయన అనుకున్నాడు అనమాట. ఎలా సాధ్యం ఇదంతా కూడా అంటే సాధ్యపడుతుంది తలుచుకుంటే అండి. దగ్గర దాకా వెళ్ళిన తర్వాత దిగమన్నా నా కారులో ఉన్నారు దిగండి అంటే ఇక్కడేంటి ఇక్కడ దిగమంటే ఇక్కడ ఏం లేదు కదా అన్నాడు ఆయన. కాదులే దిగండి అంటే దిగారు అనమాట. అప్పటికే ఆయనకు తెలియకుండా ఒక పెద్ద గుర్ర బండి ఒకటి పెట్టి అక్కడ వైట్ హార్స్ ఉన్నటువంటి గుర్ర బండి ఒక అమెరికన్ లేడీకి మన పంజాబీ డ్రెస్ అది వేసి ఆవిడ కూర్చోబెట్టాను. తర్వాత ఇది ఎక్కడ గుర్ర బగ్గి ఎక్కండి మీరు కూడా రండి అన్నాను. నేను రాకూడదు, నేను నడుస్తాను, మీరే కూర్చోవాలి దాని మీద అని చెప్పి అక్కడి నుంచి ఆ వెన్యూ దాకా ఊరేగింపుకి తీసుకెళ్ళాం అనమాట. తర్వాత ఆయన 89 ఫొటోస్ ఛాయాచిత్ర ప్రదర్శన ఫోటో ఎగ్జిబిషన్. దాంట్లో ఆయన మొదటి నుంచి సినిమాల్లో తర్వాత అవార్డులు తీసుకున్నవి ఇవన్నీ కూడా ఒక 89 సెలెక్ట్ చేసి పెద్ద పెద్ద పోస్టర్స్ పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాం అనమాట. ఆ ఎగ్జిబిషన్కి కాన్సుల్ జనరల్ అప్పుడు పర్వతనేని హరీష్ మన తెలుగు ఆయన ఉండేవారు ఇక్కడ. ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేశారు. తర్వాత ఒక 3.5 గంటల దాకా బ్యాంక్వెట్ జరిగింది. దాంట్లో అక్కినేని జైత్రయాత్ర అని ఆయన ఫిల్మోగ్రఫీ మొత్తం అది అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆయన ఎలా పైకి వచ్చారనేది ఒక 45 minutes డాక్యుమెంటరీ. ఎస్వి రామారావు అని ఆయన సినీ విజ్ఞాన విశారద, ఆయన డాక్యుమెంట్ ఆయనతో తయారు చేయించి దాన్ని అక్కడ చేసాం. తర్వాత 89 మంది ప్రవాసాంధ్ర ప్రముఖుల్ని సత్కరించాం ఆ టైంలో. అంటే మిగిలిన చోట్ల న్యూయార్కు, న్యూజెర్సీ, డెట్రాయిట్, సెయింట్ లూయిస్, హ్యూస్టను అట్లా ఒక 40 మందిని చేసి ఇక్కడ 49 మందిని ఇక్కడ చేసాం అనమాట. 3.5 గంటల సేపు ఆయన ఒక ఆల్మోస్ట్ 1.5-2 గంటల సేపు అందరికీ ఆయనే నిలబడి సన్మానం చేయటం, దండ వేయటం, ప్లేక్ ఇవ్వటం, షాల్ కప్పటం. ఎట్ ది ఏజ్ 89. ఒక గంట తర్వాత అసలు మనకే కాళ్ళు లాగేస్తున్నాయి. నేను ఒక కుర్చీ తీసుకొచ్చి పెద్ద కుర్చీ ఒకటి తీసుకొచ్చి స్టేజ్ మీద వేయించాను. తర్వాత ఆయన చూశాడు, ఏమిటిది అన్నాడు. ఇంత నుంచి నిలబడి ఉన్నారు, పర్లేదు మీరు కూర్చోండి అంటే తీసేయండి అన్నాడు. 89 years ఏజ్లో ఆ 3.5 గంటల సేపు 4 గంటల సేపు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ, ఆటోగ్రాఫ్లు ఇస్తూ ఇంత చేశారంటే అది అసలు ఒక ముఖం మీద ఒక ముడత కానీ, లేకపోతే పళ్ళు కదలడం కానీ, కళ్ళు చూపు కానీ ఎక్కడ అసలు ఏమి. ఐ థింక్ ఆ జెనెటిక్సే ఇట్ హ్యాస్ కమ్ టు దేర్ సన్ అండ్ బికాస్ దే ఆర్ ఆల్సో యంగ్, రైట్? దే లుక్ యంగ్. అట్లా ఆయన అదొక చరిత్ర. ఆయన చాలా ఆనందపడ్డారు. ఆయన చాలా సన్మానాలు చేస్తుంటారు, చాలామంది అవార్డులు ఇచ్చుంటారు, పద్మభూషణ్ పురస్కారం కూడా తీసుకున్నారు ఆయన. డిడ్ ఎనీబడి ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ టాక్ టు యూ అబౌట్ దిస్? ఆ తర్వాత 89th అయిపోయిన తర్వాత 90th బర్త్డే ఆయన హైదరాబాద్లో చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం చేసుకుంటారు కదా బర్త్డే. తర్వాత ఆయనకు ఫోన్ చేశారు ఒక 5-6 నెలల తర్వాత, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ప్రసాద్ గారు మీరు 90th బర్త్డేకి రావాలి మీరు అంటే. ఆయన September 20 అయితే అని చెప్తూ ఆయన ఏమన్నారంటే, ఆయన ఒక ఎన్ఆర్ఐకి గోల్డ్ బ్రేస్లెట్ అవార్డు ఇస్తారనమాట. స్వర్ణ కంకణం అవార్డు ఒక సంవత్సరం ఒక ఎన్ఆర్ఐకి ఇస్తారు. అది ఈసారి మీకు ఇద్దాం అనుకుంటున్నాము అంటే, అదే భలేవారని, నాకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు అంటే, నిర్ణయం మాదా మీదే అన్నాడు ఆయన. నిర్ణయం మీదే, ఒప్పుకోవాల్సింది నేను కదా అన్న. అయినప్పటికీ కూడా కాదు మీరు రండి తప్పనిసరిగా. లేదండి నేను జనరల్గా డిసెంబర్లో వస్తూ ఉంటాను అంటే, డిసెంబర్లో ఎవరు రావద్దన్నారు, సెప్టెంబర్లో రండి, మళ్ళీ డిసెంబర్లో ఉండండి అన్నారు. అని చెప్తే ఇక బాగుండదేమో అని చెప్పి సరే అని మీ ఇష్టం అండి అన్న. అంటే అప్పుడు చెప్పారనమాట, ఇది నా లాస్ట్ బర్త్డే అన్నారు ఆయన. అదేంటి అట్లా అన్నారన్న అంటే, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎన్నో బర్త్డేలు చేసుకుంటూ వస్తున్నాను, ఇక బర్త్డే ఆపేద్దాం అనుకుంటున్నాను, అందుకే లాస్ట్ బర్త్డే అన్నారు ఆయన. అంటే ఆయన చెప్తూ ఇంకో మాట చెప్పారు, ఇంతవరకు నేను ఏ బర్త్డేకి ఎవరికి ఇంటికి పిలిచి భోజనం పెట్టిన పాపాన్ని పోలేదు, నేను చాలా పిసినారి వాడిని, అందువల్ల డబ్బులు ఖర్చు అవుతాయని అనుకుంటారు, కానీ నాకు కారణం వేరే ఉంది. కారణం ఏంటంటే, ఇప్పుడు బర్త్డే అని పెట్టి ఒక డిన్నర్ ఇచ్చామనుకోండి, ఇచ్చినప్పుడు అది లైట్ బాయ్స్ దగ్గర నుంచి, టెక్నికల్ స్టాఫ్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, తర్వాత డాక్టర్సు, తర్వాత అట్లాగే లాయర్స్, బిజినెస్ పీపుల్, ఇంతమంది ఉంటారు మన సర్కిల్లో.
ఎంతమందిని పిలవగలం మనం ఒకటి, సరే అందరిని పిలిచినా కానీ ఎక్కడో దగ్గరగా ఉన్నాడని మర్చిపోతాం. వాడు నేను బతికినంతకాలం నన్ను తిడతా ఉంటాడు, ఇంకా నన్ను వెళ్ళలేదని. అందుకని రిస్క్ చేయలేదు ఎప్పుడు. కానీ ఈసారి మాత్రం చేస్తున్నాను, ఎందుకంటే ఇది లాస్ట్ బర్త్డే కదా. అందుకని మీరు రండి, మన వాళ్ళని కూడా మీతో పాటు ఎవరు వస్తే వాళ్ళని తీసుకురండి అని చెప్పి పాపం చాలా ఆత్మీయంగా ఆయన పిలిచాడు అనమాట. 6-7 వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అందరూ మేము ఆ 3 రోజులు ఆయన ఎక్కడుంటే అక్కడ మేము పిలిచేవారు. ఆయన అంత బిజీ ఉన్నప్పుడు కూడా ఆయన చేసేవారు. ఆ తర్వాత ఆ ఈవినింగ్ టైము ఎన్ కన్వెన్షన్ సెంటర్లో నాగార్జున గారు దాంట్లోనే పెట్టి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలామంది వచ్చారు అప్పుడు. అందరూ కృష్ణ గారు, విజయ నిర్మల గారు, వాణిశ్రీ గారు, రాఘవేంద్రరావు గారు, ఈ నేమ్ ఇట్, కోదండరామరెడ్డి గారు, ఇట్లా అందరూ, జమున్ గారు ఉన్నారు అప్పుడు, అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరి మధ్యలో మా అందరికీ సన్మానాలు చేసి, నాకు ఆత్మీయ మిత్రులు వచ్చారు అమెరికా అని చెప్పి చేశారు. అప్పటి నుంచి 3 రోజుల నుంచి ఆయనకి సరైనటువంటి రెస్ట్ లేదనమాట. ఆ ఈవినింగ్ వచ్చేటప్పటికి డిన్నర్ టైంకి ఆయన అయిపోయింది ఇంకా. సరే నన్ను పక్కకు పిలిచి, ప్రసాద్ గారు నేను టైర్ అయిపోయి ఉన్నాను, ఇంటికి వెళ్ళిపోతాను, మజ్జిదాకి వెళ్ళిపోతాను, మీరు భోజనం చేసి రండి మళ్ళా అని చెప్తే, పక్కన నాగార్జున పిలిచి, ప్రసాద్ గారు చూసుకోరా నువ్వు అని చెప్పి ఆయనతో చెప్పి వెళ్ళిపోయారు. సో పాపం ఆయన కూడా వచ్చి మా దగ్గర కూర్చొని చాలాసేపు అన్ని కార్యక్రమాలు ఏర్పాట్లు చేసి వెళ్ళారనమాట. అంత ఆత్మీయంగా ఉండేవారు. అది లాస్ట్ బర్త్డే అని ఎట్లా అన్నారో కానీ దట్ బికేమ్ ఏ లాస్ట్ బర్త్డే. But I think the Akinenis do a very good job of celebrating his life. They do that very, very well, and it's a very intimate ceremony that they do quite often. What is it that you miss the most about Mr. Akineni Senior? అక్కినేని గారితో మీరు ఇంతకుముందు విన్న మాటలు అయినప్పటికి కూడా, ఆ కాన్వర్జేషన్ ఇంతకుముందు జరిగింది అయినప్పటికి కూడా ఎప్పుడు కొత్తగా ఉండేది. Was he sarcastic and fun? వెరీ ఫనీ, సర్కాస్టిక్ అండ్ అప్ ఫ్రంట్. ఏదన్నా ఆయనకి నచ్చకపోతే మొహాటం ఏం లేదు, ఆయన ఓపెన్గా చెప్తూ ఉండరు. ఉదాహరణ మన ఇంటి దగ్గర ఉన్నారని చెప్పాను కదా 4 రోజులు ఉన్నప్పుడు, సరే ఇంటి దగ్గర ఆ 4 రోజులు పండగ వాతావరణం ఇంటి దగ్గర. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాఫీలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ బయట నుంచి ఎక్కడి నుంచి తెప్పించాల. వచ్చేవాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, తినేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. ఇంట్లోనే వెనక అందరూ లేడీస్ అందరూ కలిసి వంటలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆయనకి బయట ఫుడ్ కన్నా కూడా ఇంట్లో చేసినటువంటి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, ఇట్లాంటి ఇంట్లో వంటకాలే. ఆయన వెజిటేరియన్, కంప్లీట్గా శాకాహారం తింటూ ఉండేవారు. అంటే లౌక్యం ఎట్లా ఉండేదంటే, ఆయనకి పొద్దున్నే లుంగి కట్టుకుని కూర్చుని, అమ్మ రాత్రి వంకాయ కూర చేశారు, బాగుంది, కానీ ఇంకా బాగా చేయొచ్చు. మా అమ్మ అయితే ఈ కూరని ఇలా చేసేది అని ఆ వంకాయని ఏ విధంగా చేయాలో డిస్క్రైబ్ చేసేవారు అనమాట. అట్లా ఆయనకి ఒక ఆ గౌరవం, దాన్ని ఎవరికి ఏ విధంగా ఎట్లా చెప్పాలి అనేది కూడా తెలుసు. అట్లాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. Feel like that guy is not educated అను అట్లా అసలు ఆయన డాక్టర్ అంటే డాక్టర్. ఆయన మాటలు, మీరు ఆ ప్రసంగాలు వింటే, పెద్ద విద్యావేత్త, పెద్ద స్కాలరు, ఎడ్యుకేషనిస్ట్ మాట్లాడిన ప్రసంగాలన్నీ అట్లా ఉండేవి. మీకు చిన్న ఉదాహరణ, ఆయన 89th బర్త్డే ఇక్కడ ఇన్వైట్ చేసామని చెప్పా కదా. 89th బర్త్డేకి వచ్చినప్పుడు అసలు ఆయన ఒప్పుకోలే రావడానికి ఇక్కడికి. ఎందుకంటే ప్రసాద్ గారు, ఇప్పుడు నేను 23 సార్లు వచ్చాను అమెరికా, నేను చూసినంత అమెరికా మీరు కూడా చూసి ఉండరు, ఎందుకంటే మీకు టైం ఉండదు, అన్ని ప్రాంతాలకు వెళ్ళాను, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంటే. అప్పుడు అన్నపూర్ణ గారు చనిపోయి ఉన్నారు అనమాట. ఆయన కొద్దిగా బాగా మానసికంగా ఒత్తిడిగా ఉన్నారు. లేదు ఈసారి మీరు రండి, వస్తే బాగుంటుంది, చేంజ్ ఆఫ్ ప్లేస్ కూడా ఉంటుందంటే ఫ్యామిలీ కూడా ఒప్పుకోవాలి ఆయన రావడానికి. అలా కాదు, నేను ఇంకొకరిని కంపెనీ చేసి, ఆయన ఒక్కరినే కాదు అని ఇద్దరిని తీసుకొస్తే అప్పుడు పాపం చివరికి ఒప్పుకున్నారు, తీసుకొచ్చాం. వచ్చినప్పుడు న్యూయార్క్లో ఒక కంప్లీట్గా అమెరికన్స్తో ఒక మీటింగ్ పెట్టాం. అది చెప్పాను ముందు ఆయనకి, ఇట్లా న్యూయార్క్లో మనం వెళ్తున్నాము, అక్కడ కార్పొరేట్ పీపుల్, మూవీ రిలేటెడ్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు ఉంటారు, అది కంప్లీట్గా అమెరికన్స్, మన ఇండియన్స్ ఎవరు ఉండరు అంటే, సరే అన్నాడు ఆయన. అన్నారు కానీ ఆయనే గమనించలేదా ఏంటంటే, నేను ఎట్లా ఎంతసేపు చెప్పినా అని. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను, సార్ ఇది మనకు ఆ రోజు పలానా టైం నుంచి పలానా టైం వరకు మొన్న చెప్పారు కదా అన్నాడు. అలా కాదు, అక్కడ అంతా అమెరికన్స్ కదా, నోట్స్ ఏమన్నా రాసిమ్మంటారా, ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా అక్కడ అంటే. ఆయన పక్కనే అన్నాడు, ప్రసాద్ గారు మీరు అమెరికాలో ఇంతకాలం నుంచి ఉన్నారు, మీరు ఈజ్ బదులు వాజ్ అంటే అందరు నవ్వుతారు. నాకు అసలు చదువు లేదు, నేనేం మాట్లాడినా వాళ్ళు వింటారు, మీకేం కంగారు లేదు, నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. ఇంగ్లీష్లో ఆయన ఆ గంటన్నర మీటింగ్లో అనర్గళంగా మాట్లాడారు ఇంగ్లీష్.
అంటే ఏంటంటే ఆయనకి సూక్ష్మగ్రాహి. ఆయన ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి అధ్యయనం చేసి స్టోర్ చేసుకున్నాడు. అందులో సినిమా యాక్టర్ కదా, ఆయన చదువుకునేటప్పుడు కూడా ఈ డైలాగులు బట్టి పట్టాలు 10 పేజీలు 2 పేజీలు ఇట్లా అనేవి ఉండవు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్తూ ఉండేవాడు. చెప్తా ఉంటే రీల్ తిరిగిపోతూ ఉండేది అనమాట, స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఓ కదా. అంత మెమరీ అనమాట. అందువల్ల ఈయన అంత అబ్జర్వేషన్ మీదే. ఇదంతా కూడా ఏంటంటే నేమి స్కూల్కి వెళ్ళో యూనివర్సిటీకి వెళ్ళో కాలేజీకి వెళ్ళి చదువుకుంది కాదు కదా, అద్భుతంగా మాట్లాడారు అనమాట. అది ఆయనకున్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఎక్కడ అసలు భయపడడం కానీ, ఇది అయిపోతే ఏమవుద్దు, ఫెయిల్ అయితే ఏమవుద్దు అనేది ఉన్నది. అందుకని ఆయన అంత పైకి వెళ్ళారు.